నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ కార్డుతో లింకు లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేసే ఆలోచన ప్రభుత్వం చేయాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తెనాలిలో మాజీ సీఎం జగన్ పర్యటనను తప్పుపట్టిన టీడీపీ నేతలు. నేరస్తులకు కేర్ ఆఫ్ వైసీపీ అన్న నక్కా నరేంద్ర. విభజన చట్టం హామీలను రాబట్టుకోవడంలో టీడీపీ వైసీపీలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజం. నగరంలో భైరవం మూవీ టీం సందడి. మూవీ సక్సెస్ పై నారా రోహిత్, మంచు మనోజ్ హర్షం వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశం వెలగపూడిలో జరిగింది. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు అర్హులకు ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడం వల్ల రేషన్ బియ్యం తీసుకోవాల్సిన అవసరం లేని వారు కూడా వైట్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నారని చెప్పారు. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారపోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తారు. తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన నేరస్తుల్ని మాజీ సీఎం జగన్ అమాయకులని అంటం విడ్డూరంగా ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. అరంటల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. జగన్ తెనాలి పర్యటన ఒక చీకటి పర్యటన అని ధ్వజమెత్తారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేసిన వారిని పోలీసులు శిక్షించడం సరైందా కాదా అనే అంశాన్ని న్యాయస్థానాలు నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. 24 కేసులు ఉన్న చంద్రబాబుని నడి రోడ్డుపై కొట్టాలని జగన్ మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. అవన్నీ జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులేనని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిఎస్ఆర్, రాజా మాస్టారు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆయన చేబ్రోల్ జాన్ విక్టర్ ఉన్నాడో, మరి ఆయన లాయరో ఏదో చెప్తున్నాడు, ఆయన మీద ఇదివరకే సస్పెక్టెడ్ షీట్ ఉంది. కేసులు చూసుకుంటే 2014 నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టారు అతని మీద. ఇవన్నీ ఏంటి? దారి దోపిడీ చేయటం, బెదిరించటం, దౌర్జన్యం చేయటం. దోమార్ రాకేష్ ఆయన మీద కూడా 2022లో కేసు ఉన్నాయి. ఏది? బెదిరించడం, తీసుకుపోవటం, కొడటం, ఇవన్నీ కూడా. నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళని మహాత్మా గాంధీ వారసుల్లాగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మహాత్మా గాంధీకి వీళ్ళు వారసుల్లాగా వీళ్ళ మీద ఈ ప్రభుత్వం కావాలని పోలీసులు దౌర్జన్యం చేశారని. వీళ్ళు నడి రోడ్డులో శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక పోలీస్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీసుకోవటం తప్ప. 2 ఆయన వర్షంలోకే వస్తే పోలీసులు చేసింది తప్పో కాదో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎవడు నిర్ణయించడానికి? వైసీపీ అధ్యక్షులు జగన్ తీర్ని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, చైన్ స్నాచర్లకు మద్దతుగా జగన్ నిలవడం సిగ్గుచేటన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. గతంలో మతాల మధ్య విభేదాలు సృష్టించారని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తెనాలి పర్యటనను చేపట్టారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు సీఎంగా చేశాడు, 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్లు, స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్లకు అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా
ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన? అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత. వెన్నుపోటుకి గొడ్డలి వేటికి పేటెంట్ హక్కు ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానం వెన్నుపోటు, ఆర్థిక మోసాలతో కూడుకున్నదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూ వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు వెన్నుపోటు దినం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కుటుంబ సభ్యులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ కు ఉందన్నారు. మద్యంలో కుంభకోణం చేయడంతో పాటు మహిళలు, వృద్ధులను వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య, దామచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గొడ్డలి పోటుకు సంబంధించినంత వరకు నువ్వు వాస్తవాలు బయట పెట్టాలి. గొడ్డలి పోటుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేసి నీ సహోదరుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే నడిపించిన డ్రామా నీ అధికారం అడ్డం పెట్టింది. నువ్వు అవునా కాదా నేను ప్రశ్నిస్తాను. ఆరోగ్యం బాగోలేదని చెప్పి అనేకులందరినీ కర్నూలు ఆసుపత్రి చుట్టూ పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్లే ఎంటర్ కాకుండా చేయించిన ఘనతని రౌడీజం, గూండాయిజం, దుర్మార్గం, దోపిడీ, వెన్నుపోటు, గొడ్డలిపోటు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతున్నారు. తప్పు చేసినటువంటి వ్యక్తులు, అది కూడా చిన్న తప్పుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అర్ధరాత్రి పూట డ్యూటీ చేసి ఇంటికి వస్తున్నటువంటి కానిస్టేబుల్ని మత్తులో ఉండి కావాలని విచక్షణారహితంగా అతనిపైన దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వారికి సరైన శిక్ష విధించాలని సభ్య సమాజం కోరుకుంటుంటే అది కాదని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెనాలికి పర్యటనకు వస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కులాలు, మతాలు, అన్ని కులాలకి అన్ని మతాలకి ఖచ్చితంగా సమానమైనటువంటి విలువ ఈ సమాజంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అకారణంగా అవసరం లేకుండా ప్రభుత్వం పైన నిందమోపడం కోసం తెనాలి పర్యటన పెట్టుకున్నటువంటి అంశం ఏ ఆలోచనతో చేశాడనిపిస్తూ ఉందంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తెనాలి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పోలీసుల వికృత చేష్టలకు తెనాలి ఘటన నిదర్శనమని అన్నారు. ప్రశ్నించినందుకు 3 యువకులను రోడ్డుపై పోలీసులు దారుణంగా కొట్టడం దుర్మార్గమన్నారు. తెనాలిలో మాజీ సీఎం జగన్ నేరస్తుల్ని పరామర్శించడాన్ని పలు దళిత ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారికి జగన్ మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డౌన్ టౌన్ జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అమలు కాని విభజన హామీలు, యువత వలసలు, అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై చర్చించారు. విభజన హామీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే ఏపీ అన్ని విధాల అభివృద్ది చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలి, వామపక్ష నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, నేతాజీ, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తప్పుపట్టారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించే ఊసే లేకపోవడం దురదృష్టకరమన్నారు. విభజన హామీ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పార్టీలు ఇప్పుడు రాష్ట్రంలో కనిపించడం లేదని చెప్పారు. మేధావులు, ప్రజా సంఘాలు ఐక్యంగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి చట్టంలోని హామీల సాధనకే ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం, సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి నిధులు ఇవ్వకపోవడం, సెక్షన్ 94(3) రాజధాని నిర్మాణానికి కేవలం 1500 కోట్లు ఇవ్వటం, షెడ్యూల్ 9, 10 ఆ షెడ్యూల్ రెండింటిలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్ని పంపిణీ చేయకపోవటం, జాతీయ విద్యా సంస్థలకి కేవలం 5-6 వేల కోట్లు ఇచ్చారు, 12,000 కోట్లు ఇవ్వాలి అక్కడ. చివరిది ఈ పరిశ్రమల ఏర్పాటు. ఎవరు ఏమీ చేయాల్సింది కేంద్రం చేయాలి. కాబట్టి బీజేపీ మోసగారితనము, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈ యొక్క 11 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా అమలు కాలేదు. కాబట్టి ఇది ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 24,350 కోట్లకు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు ఇచ్చింది 1,050 కోట్లు. 24,350 కోట్లు అడిగిందే తక్కువ 7 జిల్లాలకు, దాన్ని ఇచ్చింది 1,050 కోట్లు. నేను ముందే చెప్పినట్లు ఇది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద బడన. అంటే సంవత్సరానికి 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే కేంద్ర ప్రభుత్వానికి ఇది 24,350 కోట్లు 11 సంవత్సరాలు. దట్ ఈస్ నథింగ్. కానీ ఇచ్చింది 1,050 కోట్లు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. సుద్దపల్లి డొంకలో 2 కమల పిల్లలు పుట్టగానే ఇబ్బందులు పడడంతో వైద్యం అందించారని, ఆ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2.5 లక్షల రూపాయల చెక్కును అందించారు. పేదలు ఆర్థిక భారంతో వైద్యంకు దూరం కాకూడదని ఉద్దేశంతో అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని నసీర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, మీరావలి, కూటమి నాయకులు ఫరూక్, ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 2,56,00,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఎల్ఓసి ద్వారా, ఒక పక్కన ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా, అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తూ నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు ఎక్కడ లోటు రాకుండా దాదాపు 19,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ప్రభుత్వం వైద్య సదుపాయాలు అందిస్తూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవారి దగ్గర నుండి అందరికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం నిర్మాణం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అడుగులో భాగంగానే ఈరోజు దాదాపు 2,56,000 రూపాయల చెక్కును ఈ 2 పిల్లలకి ట్రీట్మెంట్ కోసం వాళ్ళ తల్లికి కూడా అందించడం జరిగింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సింది కొండంతైతే ఇచ్చింది మాత్రం గోరంతే అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఇచ్చిన 3 వరాలు అమలై ఉంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అయి ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం వల్లే విభజన హామీలను అమలు చేయించుకోలేకపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు టీడీపీపై ఆధారపడి ఉందని, ఇప్పుడైనా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలను అమలు చేయించుకునేలా సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని తులసిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రము ఇవ్వాల్సింది రాష్ట్రానికి కొండంత, 11 సంవత్సరాల్లో ఇచ్చింది గోరంత. దీంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించి ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది, ఇది రాష్ట్రానికి హక్కు, ఇది భిక్ష కాదు. బీజేపీ యొక్క మోసగారితనం వల్ల, ప్రాంతీయ పార్టీ నా తెలుగుదేశం పార్టీ వైకాపా చేతగానితనం వలన దద్దమ్మ ప్రభుత్వాలు అయిపోయి రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. కనీసం ఇప్పుడైనా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి మనుగడ సాగించే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం. కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన హక్కుగా రావాల్సిన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలు ఇండియా కూటమిలోని పక్షాలతోనూ ప్రజా సంఘాలతోనూ కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉద్యమిస్తాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, అందుకే 2024 ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేశారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4న ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళిని జనసేన ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శ్రీనివాసరావు తోటలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆలహరి చెప్పారు. కార్యక్రమంలో రవీంద్ర, కొత్తకోటి ప్రసాద్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిచ్చారు. జూన్ 4వ తారీఖున రాష్ట్రం అంతా కూడా ఉదయం పూట సంక్రాంతి చేసుకోండి, సాయంత్రం పూట దీపావళి చేసుకోమని చెప్పేసి పిలిపించారు. అదే క్రమంలో మేము ఈ గుంటూరులో రేపు ఉదయం మహిళలందరితో కూడా ముగ్గులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, సంక్రాంతి వాతావరణం తీసుకొస్తూ ఉన్నాం. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకి చీకటి పడిన సమయంలో టపాసులు కాల్చి బాణాసంచా కాల్చి దీపావళి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పి భైరవం మూవీ గుంటూరులో సందడి చేసింది. హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్తో పాటు నిర్మాత భాస్కర్ థియేటర్లో ప్రేక్షకులను పలకరించారు. ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన మూవీ భైరవం అని వారు తెలిపారు. సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆడియన్స్ మెచ్చుకునే విధంగా భవిష్యత్తులో తమ సినిమాలు ఉంటాయని చెప్పారు. చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు మేము గుంటూరుకు రావడం. గుంటూరుకి ఈ గుంటూరు రోడ్ వచ్చాడు విత్ ఫ్రెండ్స్ అండ్ విత్ భైరవ్ టీమ్. ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్కి, సక్సెస్ మీట్కి ఇలా ఊరూరిన వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని, వాళ్ళ కేరింతల్ని థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది. అండ్ ఈ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాము అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో వెరీ హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చి వచ్చాము. బట్ ఏంటంటే ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ చాలా బాగుంది. సో ఏదో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. అంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదనుకుంటున్నారండి. లోపల ఫ్యామిలీ చూసినా కానీ నిండుగా ఉన్నారు. అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమా. అంటే కొంచెం యాక్షన్ కొంచెం ఉండటం వల్ల కొంచెం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. జయసుధ గారు, దివ్యపిల్లయ్య గారు, ఆనంది అందరితో చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. డెఫినెట్గా ఫ్యామిలీ సింగర్ అంటే మీకు బాగా నచ్చుతుంది. ఇంత హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చినాయి. భైరవం ఒక మంచి సినిమా, ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పొగాకు రైతుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. రైతు సంఘాల జేఏసీ నేతలు కంచుమాటి అజయ్ కుమార్, వేల్పూరి నరసింహారావు మంగళవారం బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే కంపెనీలు 15,000కు తగ్గకుండా నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లబర్లీని పొగాకు బోర్డులో చేర్చడం గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. కనీస మద్దతు ధర లభించక పొగాకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఉద్యమాలు చేపడతామని వారు వెల్లడించారు. పొగాకు ఉత్పత్తుల మీద కానీ, పొగాకు మీద కానీ దేశానికి, రాష్ట్రానికి 73,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఈ రోజున పొగాకు ద్వారా ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ 3.5 లక్షల ఎకరాల్లో దాదాపు 30 నుంచి 40% మంది నల్లబర్లీ పొగాకు వేశారు. ఆ బాండ్ కాకుండా ఉన్న 1,00,000 ఎకరాలకు సంబంధించిన పొగాకన్నా ప్రభుత్వం కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రాలకు ధర్నాలు చేస్తున్నప్పటికీ మొక్కుబడిగా అందరూ ప్రకటన చేస్తున్నారు కానీ ఎక్కడ కొనలేదు. అందువల్ల మేము రైతు సంఘాలుగా ఈ నెల 5వ తేదీన గుంటూరులో అతిపెద్ద కంపెనీ GPI కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మిగిలిన ITC కానివ్వండి, దక్కన కానివ్వండి, మద్దినేని లక్ష్మీ టొబాకో కానివ్వండి, బొమ్మిడాల కంపెనీ కానివ్వండి, అలయన్స్ కేరు ఇలాంటి అన్ని కంపెనీలకు సంబంధించి ఆందోళన కార్యక్రమం చేపడతాం.
నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ది పనులకు ఆమోదం తెలిపారు. నగరంలో వీధి కుక్కల జనన నియంత్రణకు ప్రత్యేకంగా 3 వైద్యులు 4 సహాయకుల్ని డాగ్ క్యాచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడానికి, అలానే 51 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ది పనులు నిర్వహించుకోవడానికి స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని మేయర్ తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ కార్డుతో లింకు లేకుండా ఆరోగ్యశ్రీని అమలు చేసే ఆలోచన ప్రభుత్వం చేయాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తెనాలిలో మాజీ సీఎం జగన్ పర్యటనను తప్పుపట్టిన టీడీపీ నేతలు. నేరస్తులకు కేర్ ఆఫ్ వైసీపీ అన్న నక్కా నరేంద్ర. విభజన చట్టం హామీలను రాబట్టుకోవడంలో టీడీపీ వైసీపీలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజం. నగరంలో భైరవం మూవీ టీం సందడి. మూవీ సక్సెస్ పై నారా రోహిత్, మంచు మనోజ్ హర్షం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.